అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ను ఒక ఆట ఆడుకోవాలని చూస్తున్న కేసీఆర్ ఆయన వ్యూహాలు ఫలిస్తాయా? ఆ విశేషాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులను లాక్కుంటున్నారు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే ముందు ముందు బీఆర్ఎస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంటుందని, దానికి అడ్డుకట్ట వేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుంది. ఇక ఇప్పటికే లక్షలోపు రుణం తీసుకున్న వారికి రైతు రుణమాఫీ చేసిన కాంగ్రెస్ సర్కార్ నాయకుల్లో కానీ కార్యకర్తల్లో గాని మంచి జోష్ నింపడమే కాకుండా హామీలు ఇస్తే మేము నిలబెట్టుకుంటాం అనే విధంగా వాళ్ళ వైఖరిని జనానికి పరిచయం చేస్తున్నారు. ఇక దాంతో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపి విమర్శించాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ మేరకు నిరుద్యోగ, ప్రజా, రైతు సమస్యలు, ఎన్నికల హామీలపై నిలదీయటంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ నిలదీసేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారు కావడంతో ఈ వ్యూహాన్ని అమలు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై మరింత స్పీడ్ పెంచి క్యాడర్లో జోష్ నింపడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ ఇప్పుడు పార్టీని చాలా క్రియాశీలకంగా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇక అసెంబ్లీ మండలిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించవలసిన వ్యూహాలపై కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేయబోతున్నారట. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానంగా ప్రస్తావించేందుకు వ్యూహం రచిస్తున్నారు. రైతు భరోసాను ఎప్పటిలోగా ఇస్తారు, 2 లక్షల రుణమాఫీ ఎంతమందికి ఇస్తున్నారనే లెక్కలను బయటికి తీసి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. రైతు బీమా, 500 మద్దతు ధర వంటి అంశాలను రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేయడానికి కూడా అసెంబ్లీ వేదికగా ప్లాన్ చేస్తుంది. అలాగే దీనిపై హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఇక అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలను ప్రచారం చేయాలని కేడర్ కు కేసీఆర్ సంకేతాలు ఇవ్వబోతున్నారు. మీడియా, సోషల్ మీడియాలో వీటిని హైలైట్ చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా అన్ని రకాలుగా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. మరి ఈ వ్యూహాలు ఫలించి మళ్లీ కేసీఆర్ మీద, తన పార్టీ మీద జనాలకి నమ్మకం కలుగుతుందా? ఆ నమ్మకంతోనే వాళ్ళు ఈ పార్టీకి మద్దతుగా నిలుస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.